టిడ్కో లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి. టిడ్కో లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి. టిడ్కో లబ్ధిదారులందరికీ న్యాయం చేయాలి. టీసీడీపీ వెంటనే ఎంక్వైరీ వేయాలి. నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈ నియోజకవర్గం సెక్రటరీని. ఈ టిడ్కో ఇల్లు సంబంధించినటువంటిది దాదాపు 8 సంవత్సరాలు కావస్తా ఉంది. ఒక్కొక్కరు 25,000, 50,000, ₹1,00,000 వరకు టీడీలు కట్టి ఉన్నారు. ₹1,00,000 కట్టిన వాళ్ళందరికీ తిరిగి 50,000 ఇస్తా అని చెప్పారు. 50,000 ఇవ్వలేదు కదా. ఆ రిజిస్ట్రేషన్ సేల్ డీడీలు కూడా దాదాపు చాలామందికి ఇవ్వలేదు. మేము ఈ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడే సేల్ డీడీలు బ్యాంకుల నుంచి రిలీజ్ చేసి అందిస్తున్నారు. అంటే 8 సంవత్సరాలు సేల్ డీడీలు అనగలమంటే అందుకు అందడానికి మేము పోయి అడుగుతే కానీ సేల్ డీడీలు రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈసీడీ ఆఫీసులో జరుగుతూ ఉంది. రెండో భాగం ఏంటంటే సేల్ డీడీలు వాళ్ళ హక్కుదారులు అవునా కదా తెలుసుకోవడానికి వీళ్ళు ప్రతిరోజు ఈసీడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాయి. ఈ రోజు వరకు కూడా లబ్ధిదారులు తన హక్కును తనకి డాక్యుమెంట్ తనకి ఇవ్వమంటే ఇప్పుడు వరకు ఇవ్వలేదు. 300 చదరపు గజాలు ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్క సేల్ డీడీ కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చాక ఇచ్చింది ఏంటంటే 50%. ఈ 50% ఎవరంటే 365 చదరపు గజాలు ఉన్నటువంటి వాళ్ళు, 435 గజాలు ఉన్న వాళ్ళే. 300 చదరపు గజాలు ఉన్న నిరుపేదలకి వివక్ష చూపిస్తూ వాళ్ళకి ఈ రోజు వరకు కూడా చేతిలోనూ మీకు ఈ డాక్యుమెంట్ మీది పలానా ఇల్లు అలాట్మెంట్ అయ్యిందని చెప్పేసి ఈ రోజు వరకు మున్సిపాలిటీ వారు చెప్పలేదు. అలాగే ఈసీడీలో చెప్పలేదు. దీనికి చెప్పలేదు కదా దొంగ పట్టాలు తయారవుతున్నాయి. ఎవరిస్తున్నారు ఈ డాక్యుమెంట్స్? బినామీ డాక్యుమెంట్స్ ఎక్కడ తయారవుతున్నాయి, ఎవరిస్తారు? అందరికీ లబ్ధిదారులందరూ కూడా వాళ్ళ చేతికి లబ్ధిదారుడు ఫలానని చెప్పేసి ఐడెంటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఒప్పంద పత్రం ఇచ్చిన తర్వాత, ఒప్పంద పత్రం అయిన తర్వాత 2023లో సేల్ డీడీలు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఒప్పంద పత్రం ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇవ్వకంట వాళ్ళకి ఎటువంటి కూడా తెలియపరచకంట మీరు ఎలా మారుస్తారు? ఒక పక్కన అసెంబ్లీలోనూ గొడవ అవుతుంది. అసెంబ్లీలో చెప్తున్నారు ఏంటంటే 2019లో ఎవరైతే లెక్కీ డ్రాలో వచ్చిందో వాళ్ళందరూ కూడా లబ్ధిదారులే, వాళ్ళందరికీ కూడా మళ్ళీ అందిస్తామని చెప్తున్నారు. ఒక పక్క నుంచి ఎక్కడేం చెప్తున్నారు, మీకు ఎవరు రావు, మీకు చెల్లవు, మీరు తిరగండి అని ఇక్కడ గాజువాకలోని ఈసీడీ ఆఫీసులో చెప్తున్నారు. మాకు ప్రధానంగా మా అంచనా ప్రకారంగా ఇక్కడ ఈసీడీ ఆఫీసులోనే జరగవలసినటువంటి తతంగాలన్నీ జరుగుతున్నాయి. దాని మీద దర్యాప్తు జరగాలి, లబ్ధిదారుడికి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. ఎందుకంటే నమ్మకం ఆవిడ ఆల్రెడీ చెప్పిన తర్వాత ఇంచుమించు సగం మందికి సేల్ డీడీలు రాలేనందుకు సేల్ డీడీ. అలాగే ఇడుకోవలకి పోయి మీరు పని ఎప్పుడు మొదలు పెడతారు? మీరు పని మొదలు పెడతారా లేకపోతే మా పని మమ్మల్ని చేయమంటారా? ఇప్పుడు వీళ్ళెవరూ బాకీలు లేరు. దాదాపు ఇక్కడే 100 కోట్ల ప్రాజెక్టులో 60 కోట్ల దగ్గర మీరు కట్టారు. మీరు 60 కోట్లు కట్టారు. మీకు తెలియకంటే మీరు కట్టారు. అంటే 3,65,000 లోను ₹1,00,000 అంటే ₹4,65,000 ఒక్కొక్కరు ₹4,65,000 ఈ బ్లాకుల పేరు మీద మీరు కట్టారు. గవర్నమెంటు దానికి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ 2,40,000 ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 ఇచ్చింది. అంటే మీరు ఎంత కట్టారో అంత డబ్బులు 50% మీ డబ్బులు ప్రభుత్వం కూడా చెల్లించింది. అంటే 2 డబ్బులు పెడితే మీ ఇల్లు మీకు అయిపోతుంది, ఆవిడ కట్టక్కర్లే. కానీ ఈ డబ్బు ఇక్కడ పోయింది. ఈ డబ్బు ఎక్కడో దగ్గర మాయమైంది కదా. మాయం వాళ్ళు మీరెందుకు సామాన్య మానవుడు ఎందుకు ఇబ్బంది పడాలా? ఇది మనం చర్చించుకోవడం కాదు, అసెంబ్లీలో చర్చిస్తున్నారు. వాళ్ళు కూడా దీని మీద నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నేను అనేది ఒకటే.